సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఆ జలాల విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సింధు నది జలాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని భారత్ వదిలిపెట్టడం లేదు. అందులో భాగంగానే ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ను తీర్చేందుకు ఓ భారీ ప్రాజెక్టును త్వరలో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సింధు నదిని బియాస్ నదితో కలిపే 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లుగా తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ ముప్పేట దాడికి దిగింది. పాక్తో దౌత్య వాణిజ్య సంబంధాలను తెంచుకోవడంతో పాటు గతంలో చేసుకున్న కీలక ఒప్పందాలను భారత్ నిలిపివేసింది. అందులో భాగంగానే పాక్తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేసింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్కు నీటి సమస్య తీవ్రమైంది. అయినప్పటికీ పాక్ ఉగ్రవాదులను పెంచి పోషించడం మానుకోవడం లేదు. అమెరికా అండదండలు చూసుకుని పాక్ భారత్పై పిచ్చి కూతలు ఎన్నో కూసింది. ఇప్పటికీ పాక్ పిచ్చి ప్రేలాపనలో ఆపడం లేదు. దీంతో పాక్కు సింధు జలాలు వెళ్లకుండా పూర్తి స్థాయిలో మనమే సద్వినియోగం చేసుకునేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సింధు నదీ జలాలను వీలైనంత వరకు వినియోగించుకోవాలని భావిస్తున్న భారత్ ఇప్పటికే పలు డ్యాంలను పునరుద్ధరిస్తోంది. ఇక ఇప్పుడు భారత్ సింధు నదీ వ్యవస్థలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సింధు నదీ జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ను తీర్చేందుకు ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. సింధు నదిని బియాస్ నదితో కలిపే 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించే బాధ్యతను మల్టీనేషనల్ కంపెనీ L&Tకి అప్పగించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ రిపోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని అంచనా. సింధు జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు మళ్లించేందుకు ప్రతిపాదిత 113 కిలోమీటర్ల కాలువ నిర్మాణ పనులను కూడా ఇటీవల కేంద్ర మంత్రుల సమావేశంలో సమీక్షించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2029 లోక్సభ ఎన్నికల నాటికి ఈ ప్రాజెక్టును సిద్ధం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. సింధు నదీ జలాల్లో భారత్ తన వాటా సద్వినియోగం చేసుకునేందుకు ఇంటర్ బేసిన్ ఇండస్ వాటర్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద ఒక భారీ ప్రాజెక్టును రూపొందించగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వ అధికారులు ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో 14 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం అత్యంత సవాలుతో కూడిన అంశంగా తెలుస్తోంది. ఈ టన్నెల్ నిర్మాణానికి పర్వత శిలలపై వివరణాత్మక అధ్యయనం అవసరమని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. బలహీనమైన శిలలు ఉన్నట్లయితే పైపుల ద్వారా టన్నెల్ను నిర్మిస్తారు. టన్నెల్ బోరింగ్ మిషన్లు, రాక్ షీల్డ్ టెక్నాలజీని ఉపయోగించి వేగవంతంగా, సురక్షితంగా నిర్మాణం పూర్తి చేయాలని ప్రతిపాదించారు. ఈ టన్నెల్ జమ్మూ కాశ్మీర్లోని కఠువా జిల్లాలోని ఉజ్ మల్టీపర్పస్ ప్రాజెక్టుతో కలుపుతూ రావి నది ఉపనది అయిన ఉజ్ నీటిని బియాస్ బేసిన్కు బదిలీ చేస్తుంది. ఈ టన్నెల్ రావి బియాస్ సట్లెజ్ వ్యవస్థను ఇండస్ బేసిన్తో కలుపుతుంది. దీనివల్ల భారత్ తన నీటి వాటాను గరిష్టంగా వినియోగించుకోగలుగుతుంది. ఈ నిర్మాణం 2028 నాటికి పూర్తవుతుందని అంచనాలున్నాయి. దీని వ్యయం దాదాపు 4 నుంచి 5,000 కోట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. భారత్ నిర్మించాలని భావిస్తున్న ఈ భారీ ప్రాజెక్టు రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో ఇందిరాగాంధీ కాలువకు నీటిని మళ్లించడం ద్వారా సాగునీటి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు కూడా లబ్ధి పొందుతాయి. చీనాబ్ నదిని రావి బియాస్ సట్లెజ్ వ్యవస్థలతో కలిపే కాలువ నిర్మాణం జరుగుతుంది. ఇది రాజస్థాన్లోని శ్రీ గంగా నగర్ కు నీటిని చేరవేస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో తాగునీటి లభ్యతను కూడా మెరుగుపరుస్తుంది. భారత్ తన వాటా నీరు పాకిస్తాన్కు ప్రవహించకుండా నిలిపివేసి దేశ నీటి భద్రతను బలోపేతం చేస్తుంది. ఇది వాతావరణ మార్పులు, మారుతున్న వర్షపాత నమూనాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఉన్న 13 కాలువ వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. అదనంగా జమ్మూలోని రణబీర్ కాలువ పొడవును 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి. మొత్తంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు నీటి కష్టాలను పెంచడంతో పాటు సింధు జలాలను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు భారత్ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. భారత్ ఇదే విధంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగితే త్వరలోనే పాక్లోని వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం.
సింధు నదీ జలాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు భారత్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల నీటి డిమాండ్ను తీర్చేందుకు ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాది రాష్ట్రాలు చాలా వరకు లబ్ధి పొందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.